హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి అనమాట. గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక 3-2 days నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్ ఎలాంటి వీడియో అనేది పోస్ట్ చేయలేదు. ఎందుకంటే అప్డేట్ అనేది లేవు అనమాట. ఎలాంటి అప్డేట్ లేదు. కాకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఏది పడితే అది పెడుతున్నారు. లిస్టులు వచ్చినాయని ఆ లిస్టు చూసుకోండి అని చెప్పేసి ఏది పడితే ఆ వీడియోలు పెడుతున్నారు. అవన్నీ అయితే ఫేక్ న్యూస్ లో. ఇంతవరకు అయితే లిస్ట్ అయితే రెడీ అయ్యాయి కానీ బయటకి అయితే రాలేదన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి ఎవరైతే ఈ బేస్మెంట్లు కట్టుకొని ఉంటారో, ఇందిరమ్మ ఇళ్ళ బేస్మెంట్లు అయితే ఎవరైతే కట్టుంటారో వాళ్ళకైతే అకౌంట్లో అనేది ఈ అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది అనమాట. అది ఎప్పుడు ఏందని చెప్పేసి ఇప్పుడైతే మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైంది. అదే విధంగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే L2కి ఎప్పుడు ఇస్తారు బ్రో అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది కూడా మనం అయితే వీడియో చేశాము. ఆ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక చూసుకున్నట్టు మనకి తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో భాగంగా జనవరి 26న 71,000 మందికి ప్రభుత్వం ఇళ్ల మంజూరు పత్రాలు అందించింది. రీవెరిఫికేషన్లో 6,000 మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరి 65,000 మందిని అర్హులుగా గుర్తించి వీరిలో ఇప్పటి వరకు 12,000 మంది ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. బేస్మెంట్ నిర్మాణంలో భాగంగా గుంతలు తీసి మట్టి రాళ్లతో పూడ్చారు. మరో 12,000 మంది బేస్మెంట్ పూర్తి చేసుకున్నట్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు నివేదించారు. ఉగాది పూర్తి కావడం, మంచి ముహూర్తాలు ఉండటం, వ్యవసాయ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇక ఇళ్ల నిర్మాణం పనులు మరింత ఊపందుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట. అంటే ఎవరైతే ఈ బేస్మెంట్లు ఉన్నాయి కదా, ఆ బేస్మెంట్ అనేది లేపుకున్నారో వాళ్ళకైతే ఈ వారం నుంచి అయితే అమౌంట్ అయితే పడబోతున్నాయి విడుదల వారీగా. అది కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల వారీగా 5 లక్షలను లబ్ధిదారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరాఖరి కల్లా మరో 1,000 మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా 1,000 కోట్లు చెల్లిస్తుందని ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని ఉత్తరాధికారులు చెబుతున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీలో ఉంటాయి. ఇదనమాట. ఎవరైతే ఈ బేస్మెంట్ లేకున్నారో వాళ్ళకైతే ఈ వారంలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంతమంది అప్పులు చేసి కూడా లేని వారు అప్పులు చేసి కూడా ఈ బేస్మెంట్ అనేది కట్టుకుంటారు. అందరూ ఉన్నోళ్ళు కాదు, ఊళ్ళో ఉన్నోళ్ళు కూడా. అందుకని అయితే ఈ వారం రోజులు అయితే ఎవరైతే ఈ బేస్మెంట్ లేకున్నారో వాళ్ళకైతే అకౌంట్లలో అయితే పడబోతున్నాయి విడతల వారిగా. ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ అయితే మీ ముందు తీసుకొస్తానని కోరుకుంటున్నాను. జై హింద్.